పెద్ద సురేష్ రెడ్డి గారితో మీకున్న ప్రత్యేక అనుబంధం ఏంటి? పెద్ది సురేష్ రెడ్డి గారు మాయి పక్క ఊళ్ళు, మేము ఒకటే రిలీజియన్ క్యాస్ట్. మాకు బాబాయ్ అవుతాడు వరుసకి. ఆయనతో 1996 నుంచి అనుబంధం ఉంది. నేను ఇక్కడ నల్లబెల్లిలోనే మోరల్ బేసిక్ కాలేజ్ చేసినప్పుడు ఆయన ఇక్కడ ఒక రైతు వ్యవసాయం చేస్తూ ఆయన ట్రాక్టర్ ఉండేది. మంచి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. దాని తర్వాత చిన్న కాంగ్రెస్ లీడర్గా పోవడం, చిన్న చిన్న పదవులు, ఇక్కడ అధ్యక్ష పదవి, మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈ స్థాయికి వెళ్ళిపోతాడని ఎవరం కూడా కళలు కూడా ఊహించలే. ఒక రాష్ట్ర రాజకీయాలను మార్చేటువంటి శక్తిగా మారిండు పెద్ది సురేష్ రెడ్డి అంటే. ఇవాళ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మీరు అందరు చూస్తాను, పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా మనుషులకు మొత్తం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా అన్ని గ్రామాలల్లో, అన్ని మండలాలల్లో, మొత్తం షాపులు అన్ని బంద్ చేసేసి ఓన్లీ అంతిమయాత్రలో పాల్గొనడం కోసమే లక్షలాది మంది తరలి వచ్చిండు. మీకు ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు ఒక 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా కిందనే పోయింది. మిగతా 3 సంవత్సరాలలోనే నర్సంపేట డివిజన్కి అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపించిండు. ఆ అభివృద్ధి కోసమే ఇప్పుడు ఇలా ఇంతమంది ప్రేమ అనురాగాలు పొందిండు వచ్చిండు. ప్రజాసేవలో ఆయన చేసిన ప్రత్యేకత ఏంటి? ఆయన చేసిన ప్రత్యేకత, మా ప్రాంతానికి, మాది జిల్లా కాకపోయినా మాకు ఒక 400-500 పడకల పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చిండు. ఇంతకంటే మాకేం కావాలి చెప్పు? మా పిల్లలు రేపు భవిష్యత్తులో బాగుపడాలన్నా, వాళ్ళకు కొన్ని మెడికల్ సీట్లు రావాలన్నా, వాళ్ళ బతుకులు బాగుపడాలన్నా ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. మా వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ట్రీట్మెంట్ జరగాలన్నా ఇలా హాస్పిటల్ పడ్డదంటే ఎంతో మంది డాక్టర్లు వస్తారు. మా వరకు మాకు అన్ని జరుగుతాయని మాకు అంత సంతోషం ఉంది. ఇంకోటి నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు 2వ పంట పండాలని మీకు ఒక రామప్ప నుంచి పైప్ లైనింగ్ వేపించి ఇక్కడ ప్రతి ఒక్క చెరువుకు అనుసంధానం చేసి కెనాల్లకు వాటర్ వచ్చుకుంటూ నీకు పాకాల తర్వాత మాదన్నపేట చెరువుకు కంప్లీట్ నీళ్లు పోయే విధానాన్ని తీసుకొచ్చిండు. ఇప్పటివరకు ఏ లీడర్ అసలు పని చేయలే. అక్కడ మనకు వాటర్ వదిలితే ఇక్కడికి అందరికి వస్తున్నాయి. ఇలా మా ప్రాంతంలో 2 పంటలు పర్ఫెక్ట్ పండుతున్నాయి. సో దానికి కారణం మా పెద్ది చేసినటువంటి అభివృద్ధి నేను చెప్పడం కాదు, అద్భుతమైన అభివృద్ధి ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఒక్కటి కాదు, ప్రతి గ్రామాన ఎక్కడ ఏ మామూలు మట్టి రోడ్లు ఉండద్దని అంతలు సీసీ రోడ్లు వేసిండు. మా గ్రామం రుద్రగూడెం, మా ఊర్లో కూడా ఒక 34 ఏళ్ళకించి 1-2 సీసీ రోడ్లు ఉండే, ఒక ఏసీ కాలనీ కోటి అక్కడోటి. కానీ ఇప్పుడు ఊరికెళ్ళి చూడండి, మొత్తం కంప్లీట్ క్లీన్ అండ్ గ్రీన్, చెట్లు కానీ సీసీ రోడ్లు కానీ అద్భుతమైనటువంటి అభివృద్ధి. అదే కాదు, మనకి ఏ సమస్య వచ్చినా ఇప్పుడు మేము ఏమైనా హాస్పిటల్ పోయినామంటే మాకు ఎన్ఓసి కావాలంటే ఒక ఫోన్ చేసి మా వాడికి ఫస్ట్ 1 lakh 2 lakh అక్కడ ఏమవుతుందో ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పేసి ఆపదని పోతే ఏ రాత్రి అయినా కూడా మాకు స్పందించి మాకు అన్ని సహాయాలు సహకారాలు అందించి మాకు ఒక ఇంటికి మాకు పెద్ద దిక్కు లెక్క ప్రతి ఒక్క కుటుంబానికి అన్ని చేసే చాలా పనులు చేసిండు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం మా దౌర్భాగ్యం. హెల్త్ సమస్యలు ఉన్నట్టుగా మీ దృష్టిగా? సమస్యలు హెవీగా అంటూ ఏం లేదు, ఆయన కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవు. బట్ హెల్త్ సమస్య అంటే కరోనా వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కొంచెం ఆయనకు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉండే. హెవీ కరోనా వచ్చింది ఆయనకు. కరోనా టైంలో హెవీ కరోనా వచ్చింది. అప్పుడు కొంచెం ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉండే. అప్పటి నుంచి కొంచెం శ్వాస ప్రాబ్లం ప్రతిసారి యశోదకు పోయి చూయించుకొని దానికి తగిన మెడిసిన్ వాడుతూ ఉండే. అదొక్కదాంతో ఇబ్బంది అయితే పడేది. బట్ కాకపోతే ఏంటంటే ఇంత పరిస్థితి కూడా ఎవరు కూడా ఊహించలే. అలాంటి నాయకుడు ఎవరు లేరు ఇక్కడ. మాకు తెలిసి మా డివిజన్ వ్యవస్థలనే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ. అలాంటి నాయకుడు ఎవరు లేరు ఇప్పుడు. ఎంతసేపు ఆయన ఒక్కడే కనపడేది మాకు. ఎవరికి ఏం జరిగినా డైరెక్ట్ సీఎంకి కాల్ చేసి మాట్లాడే శక్తి ఎవరికి ఉన్నది? ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి, ఆయన ఒక్కనికే ఉన్నది. అలాంటి వ్యక్తికి మాకు పోవడం అనేది మా ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి కుంటు పడినట్టే మాది. ఎందుకంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. చెప్తున్నా కదా, మా పెద్ద దిక్కుపోయిన పరిస్థితి అయింది మాకు. అది చాలా దెబ్బ మాకు.